వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఈ సభ దగ్గరికి కూడా కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొడంగల్ విషయం, కొడంగల్లో ఏ విధంగా పరిపాలన సాగుతుంది, మళ్ళీ రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంది అంటే అక్కడ కొడంగల్లే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడిన వాడే. సో అక్కడ మరి ఎంతవరకు పనులు ఆయన ఇస్తున్న హామీలన్నీ నెరవేరినాయా, ప్రజలకు ఇస్తున్నాయి, మరి కొడంగల్ అభివృద్ధి చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మరి ఎంతవరకు అభివృద్ధి చేసిండని చెప్పేసి వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నామన్నా, మీరు బాగున్నారా? బాగున్నామన్నా. నమస్తే. మాది కొడంగల్ కాన్స్టిట్యూన్సీ గుండ్మాల్ మండలు. నా పేరు వై తిరుపతి, సర్పంచ్ మాజీ. అన్న ఏందన్న మరి పరిస్థితి ఏంది? మరి ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చిన ఆయన్ని మీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యే ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది రాష్ట్రంలో. మరి ఆ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు అభివృద్ధి చేసిండు? మాకంటే మీకే బాగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు పనులు కానీ ముఖ్యమంత్రి గారు చేసే పనులన్నీ కూడా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అంటే మా నాయకుల కంటే మీకు మీడియా వాళ్ళకే ఎక్కువ బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, ఏం లేదు, ఆయన ఇచ్చిన హామీలు ఏంది, 6 గ్యారెంటీలు ఏంది, ఆయన చేసే పనులు ఏంది, ఇక మాటల పిట్ట ఆయన. ఇక మనం చెప్పాల్సిన విషయం ఏముంది కానీ అది తెలంగాణ మొత్తం కూడా తెలుసు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన నుంచి ఎన్నిసార్లు నియోజకవర్గంలో వస్తున్నాడా, కలుస్తున్నాడా, జనాలను కలుస్తున్నాడా ఏంది? మరి అక్కడ ఉండే ప్రజల సమస్యలు ఏంటి పట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే ఆయనకు మించి ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు ప్రజల సమస్యలు అంటే ఆయన ఎప్పుడు వస్తాడో, ఏదో ఒక ఉగాదికి దసరాకు ఒక రోజు వస్తే కొడంగల్ ఉంటాడు, వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఏముందంటే మేమే ముఖ్యమంత్రి అని, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కాన్ఫరెన్స్లు అంతా మేమే అని వాళ్ళ బ్రదరు కానీ తిరుపతి రెడ్డి కానీ ఆయనకి ఏ హోదా కూడా లేకుండా కాన్ఫరెన్స్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయనకు ఎస్ గార్డ్ ఇస్తారు. మరి ఎక్కడ ఏ చట్టంలో ఉంది కూడా మాకు కూడా అర్థమైతే లేదు. ఎందుకంటే మేము కూడా అన్ని విధాలుగా చూస్తుంటాం కానీ ఇక అన్ని విధాలుగా మేము కూడా కొన్ని సార్లు ప్రశ్నించినాం కూడా. కాకపోతే మా పైన దాడులు, కేసులు రకరకాల చేస్తూ ఉంటారు. మరి ఏందన్న లగచర్ల విషయం ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్రంలో? లగచర్లలో ఇప్పుడు ఆయన చెప్పిగా తొండలు పెట్టను, గుడ్లు పెట్టని భూములు ఉన్నాయని చెప్తున్నాడు. కాకుంటే మా ఏరియాలో బంగారం రత్నాలు పండే భూములు ఉన్నాయి కొడంగల్లో. కాకపోతే మాకు వాటర్ ఇబ్బంది ఉంది కొంచెం కాబట్టి బోర్ల ద్వారా మంచి పంటలు పండిస్తాం. కందులు కానీ, వరి కానీ, జొన్నలు కానీ మంచి పంటలు వస్తాయి మా ఏరియాలో. ఓకే. సో మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏందన్నా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తాము అని చెప్పేసి 100 రోజులలో. ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినది మీ గ్రామంలో? ఇవి మేము అదే అడుగుతున్నాం. ప్రతి మాకు మండల్లో జరిగే కళ్యాణ లక్ష్మి షాదీ వరకు అడుగుతాం. అదే తులం బంగారం ఏమైంది సార్? మరి ₹1,00,000 తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వట్లేదు. మరి మా అక్క చెల్లెళ్ళకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు అని అన్ని రకాలు అడుగుతూనే ఉంటాం. కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోతున్నారు. మరి రైతు భరోసా విషయం ఏంటి? మళ్ళీ రైతుకు సంబంధించిన రుణమాఫీ విషయం ఎంతవరకు వచ్చింది? మేము అది కూడా అడుగుతున్నాం. మేము అది కూడా అడుగుతున్నాము. ఏ ఒక్క ఊళ్ళో కూడా 100% రైతు భరోసా లేదు, రుణమాఫీ కూడా జరగలేదు. ఇప్పుడు మా పక్కన ఈయననే ఉన్నాడు. మా అంటే 1 ఎకరాకు కూడా అదేమంటారు రైతు బంధు రాలేదు మనకు. రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు. కాబట్టి 100% ఎక్కడ కూడా అమలు కాలేదు. అన్నీ కూడా సగం పనుల వరకే జరిగినాయి అంతవరకు. సో మరి ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల కార్డున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం ఎట్లా ఉన్నాయి? మరి ఈ సన్న బియ్యం అంటున్నారు కానీ సన్న బియ్యంలా కనబడతలేదు. దొడ్డు బియ్యంనే సన్నం చేసి ఇస్తున్నారని అనుకుంటున్నాం మేము. అది కూడా మేము ఎప్పటి నుంచో ఇస్తున్నామని చెప్తారు. కాకపోతే ఇది ఒక్క మంతే ఇచ్చారు మనకి, ఈ నెల ఫస్ట్కే ఇచ్చారు. మరి ముంగట చూడాలి. మరి మన తెలంగాణలో దొడ్డు బియ్యమే ఎక్కువ పండుతాయి. మరి తెలంగాణ అంతా సన్న బియ్యం ఎక్కడి నుంచి ఇస్తారనేది మరి ప్రభుత్వానికే తెలియాలి. దాని మీద ఆలోచన ఉంది. అది వాళ్ళే ఆలోచన చేయాలి. మరి ఇదేంటి ఇప్పుడు అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. ఆ ముచ్చట ఎందాక వచ్చింది? పెన్షన్ల విషయం ఎంతవరకు ఉంది? అదే చెప్తున్నాం కదా, 18 నెలల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఆ ఇచ్చే పెన్షన్లు కూడా కనీసం కేసీఆర్ ఉన్నప్పుడు 15 తారీఖు 20 తారీఖు ఇస్తే 28 తారీఖు మళ్ళీ 2 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. అది కూడా 1 నెలలో ఇస్తున్నారు. అంటే ఈ 18 నెలలో 2 నెలల పెన్షన్ కంప్లీట్ ముంచేసి ఇవ్వనే లేదు.
అది పరిస్థితి. కోడెంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చిండు అంటే కోడెంగల్ని అభివృద్ధి చేస్తానే విషయంలో ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చేస్తా అని చెప్పాడు, ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చెందింది అక్కడ? ఏమో తెలంగాణలో మొత్తం మీద కొడంగల్లో ఏం అభివృద్ధి అయితే ఏం జరగట్లేదు. కొత్తగా 18 నెలలు అయితే ఇక్కడ ఏమైతే జరగలేదు, ఉన్నట్లనే కనబడుతున్నాయి. కొత్తగా అయితే ఏం కనబడలేదు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజ్ అంటారు కానీ ఇంతవరకు ఏమి ప్లేసులు చూడడం వరకు అట్లా చేసారు కాబట్టి ఏ పూజ చేసారు అంతే కానీ ఇంతవరకు ఏమి కూడా అమలు కాలేదు, స్టార్ట్ కాలేదు అన్న. ఓకే రైట్, చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ 15 నెలల పాలన తీరు ఏ విధంగా ఉంది, మరి ప్రజల పరిస్థితి ఏంటి, ఎట్లా మరి ఇంత భారీగా ఇంత త్వరగా ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద? వ్యతిరేకత అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వ్యతిరేకత. అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఏం చేసిరంటే ఇప్పుడు వచ్చే కేసీఆర్ గారు ఇచ్చే హామీలతో పాటు ఇంకా కొంచెం అంటే ఎక్కువ వస్తాయనే ఆశలో కొంచెం 10% 20% కొంచెం అక్కడ మగ్గు చూపిండ్రు. దానివల్ల కొంచెం ఆయనకు ప్లస్ అయిందే తప్ప మిగతా విషయంలో అయితే ఏం లేదు. ఇప్పుడు అర్థమైపోయింది పొరపాటు చేసుకున్నాం కదా, అంటే ఒక్కసారైనా మా బాధలు చెప్పుకోగలుగుతామేమో అనే ఉద్దేశంతో ఈ సభకు రావడం, కేసీఆర్ సభకు మేము రావడం. అంటే ఆయన కూడా కొంచెం వాళ్ళ సిస్టమేటిక్ వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న పబ్లిక్ ఏమవుతుందంటే అరే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఇప్పుడు ఎవరు చెప్పుకుంటే వినే పరిస్థితుల్లో లేరు. కనీసం ఇటువంటి సభలకు వస్తే కొంచెమన్నా మర్చిపోగలుగుతామేమో, ఒకరినొకరు అప్రోచ్ అయ్యి కొంచెం మాట్లాడుకోగలుగుతామేమో అనే ఉద్దేశంతో ఈ మీటింగ్లకు రావడం జరుగుతుంది. అసలు మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి, తేడా ఎట్లా కనిపిస్తుంది జనాలలో? తేడా ఎట్లా అంటే ఇప్పుడు ఆటోమేటిక్ అనిపిస్తుంది. ఇప్పుడు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ మన ఇంతకుముందు కేసీఆర్ గారు చేసిన పనులనే తేడా ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుని, ప్రతి ఒక్క ఎంప్లాయీని అందరినీ ఆయన ఏ రకంగా చూసుకోగలుగుతున్నాడో ఆయనకు తెలిసి ఉండే. ఆయన అంటే అవగాహన, ఆయన దగ్గర అవగాహన ఉంది, వీళ్ళ దగ్గర అవగాహన లేదు. అది వీళ్ళ పని ఏంది, రియల్ ఎస్టేట్. అంతే, రియల్ ఎస్టేట్ అమ్మడం కొనడం. ఇటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏముంటుంది, ఏదో 10 రూపాయలు ఎక్కువ వస్తే అమ్ముకోవాలి, చేసుకోవాలి, అబద్ధాలు ఎక్కువ చెప్పడం, ఇది వీళ్ళది. అంటే ముఖ్యమంత్రి అంటుండు గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించింది, అభివృద్ధి చేయలేదు, 50 ఏళ్ళు ఎంటకు పోయింది. కేవలం 1 ఇయర్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరుస్తున్నాం, మళ్ళీ అభివృద్ధి చేసినాము అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎట్లా చూస్తారు? అవును, అభివృద్ధి చేసిండ్రు. ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు చేసినందుకు ఈ మాట ఆయన చెప్పుకోగలుగుతున్నాడు. కేసీఆర్ గారు అభివృద్ధి చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పగలుగుతున్నాడు. అవును, మా తెలంగాణ ఇవన్నీ అయినాయి, అవన్నీ అయినాయి అంటూ. అంటే ఏమైతే కొన్ని వర్కులు ఎట్లా ఉన్నాయంటే కొంచెం టైం పడుతుంది కంప్లీట్ కావడానికి. ఇప్పుడు ఒకప్పుడు ఎంత ఉండే మన దగ్గర మెడికల్ కాలేజ్ ఒక 2-3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఈయన వచ్చిన తర్వాత ఒక 13 మెడికల్ కాలేజీలు, 13 మెడికల్ కాలేజ్ అగెనిస్ట్గా అయిపోయి అంటే కొత్తగా అయినాయి. అంటే ఇటువంటివి చాలా అయినాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి కూడా మేమే చేసినామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. దానివల్ల మేము చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చేసిన వర్కులకు కొంచెం పెండింగ్గా ఉండి అటు ఇటు అయిన దాన్ని మేము కంప్లీట్ చేపిస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. అంతేగాని వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు, ఏదో ఒక శంకుస్థాపన బండ వాతింది లేదు, కంప్లీట్గా వర్క్ చేసింది లేదు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తాం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం అంటున్నారు. ఈ రోజుకు దాదాపుగా ఈ పార్టీ ఉద్భవించి ఆరంభమయ్యి 25 సంవత్సరాలతో ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు ఈ ప్రాంతీయ పార్టీని? ఇది ప్రాంతీయ పార్టీ అని చెప్పి మనమే అనుకుంటున్నాము, ఢిల్లీ పెద్దలకు కూడా తెలిసి ఇది ప్రాంతీయమా లేకపోతే జాతీయం అవుతుందా అన్న సంగతి వాళ్ళకు తెలిసినందుకే ఇన్ని కుట్రలు చేసి నేను పక్క జరిపింది. ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పిండు ఎవరు? మన రేవంత్ రెడ్డి సీఎం గారు. ఈరోజు సాయంత్రం తర్వాత తెలుస్తుంది ఆనవాళ్ళు తెలంగాణలో కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయా ఏమవుతున్న సంగతి వాళ్ళకు కొంచెం ఇప్పటికే ఆలోచన వచ్చిపోయింది, ఇక వాళ్ళ మైండ్కే వదిలేస్తున్నారు. ఓకే, సో మరి ఇప్పుడు గతంలో ఏదో పేరు చెప్పుకొని బతికిపోయారు కొంతమంది ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు. ఓన్లీ కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో జరిగింది, ప్రజల డబ్బులు దోసుకున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఏ విధంగా కొనసాగుతున్నది ఈ అధికారాలు? అయితే కుటుంబ పాలన అంటున్నారు, వాస్తవానికి ఆయనది కుటుంబ పాలనే. ఆయన కేసీఆర్ గారు ఏమనుకున్నారు, తెలంగాణ అంతా నా కుటుంబమే అనుకున్నాడు కాబట్టి కుటుంబ పాలన చేస్తున్నాడు. ఫామ్ హౌస్ పాలన అంటారు. తెలంగాణ మొత్తం ఆయన వ్యవసాయం ఆయన సంబంధించిందే కాబట్టి ఆయన ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేయట్లేదు కదా, వీళ్ళు ఏదో చేస్తున్నామని చెప్పుకుంటున్నారు అంతే తప్ప ఎలాంటిది కూడా అయితలేదు వీళ్ళతో. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఏ అర్హతతోటి అధికారులతోని
గౌరవ వందనాన్ని తీసుకుంటాడు. ఎందుకు ఆయన అక్కడ ఏమన్నా కొడంగల్కు సంబంధించి ఏదైనా పదవి ఉందా? ఆయన ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఇప్పటికీ. అంటే మేము కూడా గతంలో వాళ్ళ మెంబర్ చాలా తిరిగినాం అనుకోండి. వాళ్ళు ఒక వార్డు మెంబర్ కూడా కాదు. తమ్ముడు సీఎం కాబట్టి ప్రోటోకాల్ ఏదో కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వడము రకరకాలుగా. ఇప్పటి కూడా ప్రతి మన కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఇవన్నీ ఏదొచ్చినా కానీ మా కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల గొడవలు జరుగుతూనే ఉంటాయి. మీకేం అధికారం ఉంది మీకేం అధికారం ఉంది అంటున్న కొద్దిగా ఒక్కొక్కరిని తీసుకుపోవాలి లోపలేయాలి. ఇటువంటివి జరుగుతున్నాయి. అయినా సరే ఇక తప్పదు. ఇప్పుడు వాళ్ళకి 5 ఏళ్ళు కట్టబెట్టినాం. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇంకొక 3 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఎట్లుండబోతుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఫైట్ ఉంటుందా, లేదా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉంటుందా? అసలు పోటీ లేకుండా అవుతుంది. ఇప్పుడు పోటీ అనేది లేకుండా అవుతుంది. వార్ వన్ సైడ్ అయిపోతుంది. అంటే అవును, టీఆర్ఎస్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు పబ్లిక్ అవగాహన వచ్చేసింది. ఇప్పుడు అంటే ఫస్ట్ చేస్తారేమో అనే అదే మైకంలో ఉండిపోయినరు ఒక 1 ఇయర్ వరకు. అంటే కొంచెం టైం ఇద్దాం కొంచెం ఏంటంటే కొత్త పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అవగాహన లేదు, కొంచెం టైం తీసుకుంటారు కదా చేయగలుగుతారేమో అని చెప్పి అందరు వెయిట్ చేసినారు. ఇప్పుడు మన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ కేసీఆర్ ప్రతి ఒక్కరు టైం ఇచ్చిండ్రు. అంటే ఏ దానికి అడ్డం చెప్పలేదు. వాళ్ళకేంది వీళ్ళు టైం ఇచ్చి మనం టైం ఇచ్చిన కొద్దికి వాళ్ళకి అదే అలస అయిపోయింది. ఇట్లే తోసుకుంటూ వెళ్దాం అంటారు. వాళ్ళు అదే అంటున్నారు. ఈ పనులు కాకపోవడం వల్ల 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అయింది. ఆ గ్యారెంటీ కూడా ఎట్లా అయిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఫ్రీ బస్ విషయంలో అంటారు. బస్ ఎక్కినామా వాళ్ళు కొట్టుకుంటున్నా దిగుతున్నా రకరకాల పరిస్థితులు అందరూ తెలంగాణ మొత్తం చూస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇప్పుడు వారు ఉంటుంది. టీఆర్ఎస్కు సరిపోతుంది పోటీ అనేది మేము అనుకోవడం లేదు. ఆ భయం వల్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత దూరం పెడతా ఉన్నారు. ఇంత దూరం అయితేనే ఉన్నారు. స్థానిక ఎలక్షన్లు పెట్టాలన్నా వద్దా పెట్టిన తర్వాత ఒకసారి మా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో తెలిపిస్తుంది. ఒకసారి ఇంత దూరం ఇక్కడ వరంగల్ వరకు మేము మీటింగ్కి వచ్చినాం. మా కొడంగల్ స్థానిక ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రతాపం ఎట్లా ఉంటుందో ఇప్పుడున్న ప్రభావం ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది. ఇది పరిస్థితి. కొడంగల్కు సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ మనకు కొడంగల్కి సంబంధించి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగింది. ముఖ్యమంత్రిని కొడంగల్ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అంటే అక్కడ గెలిచిన ఆయన కానీ ఇప్పటి వరకు మన నియోజకవర్గంకు అమాసకు పుణ్యం కన్నట్ల ఏదైనా ఫెస్టివల్ ఉంటే మాత్రమే దసరా పండుగ మాత్రమే వచ్చి ఒక రోజు ఉన్నట్లు అక్కడ అనిపిస్తుంది తప్ప కానీ మిగతా రోజులు ఏం లేదు. కొడంగల్కి అనేక హామీలు ఇచ్చిండు అభివృద్ధి చేస్తాను కానీ ఇప్పటి వరకు కేవలం శంకుస్థాపన కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి ఉంది కానీ అభివృద్ధి చేసింది ఏం లేదు. కేవలం వాళ్ళ అన్న చేతుల మాత్రమే కొడంగల్ ఉంటుంది. మాలాంటి వాళ్ళ మీద మామూలు కార్యకర్తల మీద బీఆర్ఎస్ అనే కార్యకర్త కనిపిస్తే చాలు వాళ్ళ మీద కేసులు వేయడము, వాళ్ళను పోలీసులకు పట్టేయడము కొట్టేయడం తప్ప ఆయనకు తిరుపతి రెడ్డికి ఇంకోటి తెలిసిందేం లేదు. ఆయన చౌడో సీఎంగా ఇక్కడ కొనసాగుతున్నాడు ఈ రాష్ట్రంలో. నేనే ఎమ్మెల్యేను ఈ కొడంగల్కి అనే పరిస్థితిలో ఆయన ఉంటుండు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. బీఆర్ఎస్ను పాతేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డికి పుట్టగాదులు లేకుండా పోతాయి ఆ పార్టీకి రేవంత్ రెడ్డికి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ రెడ్డి భయపడి మాత్రమే పెట్టడం లేదు అని చెప్పేసి ఒక్కసారి మా కొడంగల్కి వస్తే ఈ పరిస్థితి ఏందో తెలిసిపోతుంది. అక్కడ ఎవరికిడా రేవంత్ రెడ్డికి కాదు కదా, ఇప్పుడు స్థానిక సంస్థలో రేవంత్ రెడ్డికి ఓటేసేటోడు ఎవరు లేరు. కేవలం బీఆర్ఎస్ పార్టీ 1 సైడ్ గెలవబోతుంది కొడంగల్ అని చెప్పేసి వాళ్ళు ఘాటుగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.